హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము తెలంగాణలో జరిగినటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్ 19 జూలై 2024 షిఫ్ట్ 1లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి జీకే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాం. మనము ఇందులో మొదటి జీకే అండ్ కరెంట్ అఫైర్ బిట్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏముందంటే ఫస్ట్ వన్, యూఎస్ఏ అభివృద్ధి చేసినటువంటి మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ని దీనిని కొలవడం కోసం ఉపయోగిస్తారు. యూఎస్ఏ అభివృద్ధి చేసిన మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ దేనిని కొలవడానికి ఉపయోగిస్తారంటే దీనికి ఆన్సర్ భూకంపాలు. కాబట్టి యూఎస్ఏ అభివృద్ధి చేసినటువంటి మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ని భూకంపాలు కొలవడానికి కోసము ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయగల సభ్యుల సంఖ్య ఎంత? భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయగల సభ్యుల సంఖ్య ఎంత అంటే 12 మందిని భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో సాధారణ ఎన్నికలు 2024లో ప్రవేశపెట్టిన ఐచ్ఛిక ఇంటి ఓటింగ్ సౌకర్యాన్ని పొందగల వ్యక్తులు ఎవరు? భారతదేశంలో సాధారణ ఎన్నికలు 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి ఐచ్ఛిక ఇంటి ఓటింగ్ అంటే ఇంటి వద్ద ఉండే ఓటింగ్ వేసేటువంటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇది ఎవరెవరి కోసం కల్పించినారంటే దీనికి ఆన్సరు ఏ మరియు బి. ఏ మరియు బి అంటే ఎవరు? ఇక్కడ 80 ఏళ్ళు దాటినటువంటి 80 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి ఎవరైనా అర్హత కలిగినటువంటి పౌరుడు అనమాట. అదేవిధంగా బి ఏముంది ఇక్కడ 40% బెంచ్ మార్క్ వైకల్యం ఉన్నటువంటి వారు ఎవరైనా అంటే 85 ఆర్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి వారు ఇంటికాడ నుంచి ఓటు వేయచ్చు. అదేవిధంగా 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నటువంటి వారు కూడా ఇంటి దగ్గర నుంచే ఓటును వినియోగించుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గౌట్ అనేది దీని వైఫల్యం వల్ల వచ్చేటువంటి వ్యాధి. గౌట్ అనేటువంటిది దేని వైఫల్యం వల్ల వచ్చేటువంటి వ్యాధి అంటే అది కిడ్నీల వైఫల్యం వల్ల వచ్చేటువంటి వ్యాధి గౌట్ అనేటువంటి వ్యాధి. కిడ్నీల వైఫల్యం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏమంటే గౌట్ అనేటువంటి వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జూలై 2024లో ప్యారిస్లో జరిగేటువంటి వేసవి ఒలింపిక్స్లో నిఖిత్ జరీన్ బాక్సింగ్ యొక్క ఈ కింది ఈవెంట్లో పాల్గొనేందుకు అర్హత సాధించిందంటే దీనికి ఆన్సరు ఫ్లైవెయిట్ అంట. ఫ్లైవెయిట్లో నిఖిత్ జరీన్ గారు అర్హత పొందారు. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అనేది వీరి క్రీడల అభివృద్ధికి ఉద్దేశించబడినటువంటి జాతీయ క్రీడా సమైక్య. స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అనేది వీరి క్రీడల అభివృద్ధికి ఉద్దేశించబడినటువంటి జాతీయ క్రీడా సమైక్య. అంటే ఎవరి కోసం అంటే అది బుద్ధి వైకల్యత ఉన్నటువంటి వ్యక్తుల కోసము ఏర్పాటు చేయడం జరిగినటువంటిది. ఏమంటే స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అనేటువంటి క్రీడల అభివృద్ధి చెందినటువంటి జాతీయ క్రీడా సమైక్య అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఈ సంవత్సరంలో జరిగింది. ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్లు మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభమైందంటే 1971 సంవత్సరంలో ప్రారంభం కావడము జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యుఎన్ సముద్ర చట్టాల ప్రకారము ఏ దేశానికైనా దాని తీరానికి ఆనుకుని ఉన్నటువంటి సముద్రంలో ఇంత దూరం వరకు సార్వభౌమాధికారం ఉంటుంది. చూడండి ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికైనా దాని తీరానికి ఆనుకున్నటువంటి సముద్రంలో ఎంత దూరం వరకు దాని యొక్క సార్వభౌమాధికారం ఉంటుందంటే 24 నాటికల్ మైల్స్ వరకు ఆ దేశానికి సార్వభౌమాధికారం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది సంస్థలలో ఒకదానిలో భారతదేశానికి సభ్యదేశము కాదు అంటే క్రింది ఏ సంస్థలలో భారతదేశానికి సభ్యత్వం లేదంటే ఇక్కడ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో భారతదేశానికి సభ్యత్వము లేదు. అని సభ్యదేశం కూడా భారతదేశము కాదనమాట, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది యాప్లలో ఒకటి డిజిటల్ చెల్లింపుల లావాదేవీల కోసం ఉద్దేశించబడినటువంటిది. కింది వాటిలో ఏ డిజిటల్ యాప్ అనేటువంటిది లావాదేవీల కోసం ఉద్దేశించబడిందంటే అది భీమ్ అనేటువంటి యాప్ అనమాట. భీమ్ పేమెంట్ కోసం ఉపయోగించేటువంటి యాప్ భీమ్ అనేటువంటి యాప్. ఇది డిజిటల్ చెల్లింపుల కిందకి రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జూన్ 2022లో 200వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి దినపత్రిక ఏది? జూన్ 2022లో 200వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి దినపత్రిక ఏమంటే ముంబై సమాచార్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆది శంకరాచార్య చార్ధామ్గా నిర్వచించినటువంటి 4 హిందూ తీర్థయాత్రల క్షేత్రాల సమూహాన్ని గుర్తించండి. ఆది శంకరాచార్య గారు చార్ధామ్గా నిర్వచించినటువంటి 4 హిందూ తీర్థయాత్ర క్షేత్రాల సమూహాన్ని గుర్తించండి. ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమంటే బద్రీనాథ్, రామేశ్వరము, ద్వారక, జగన్నాథ్, పూరి జగన్నాథ్. బద్రీనాథ్, రామేశ్వరము, ద్వారక, తర్వాత
పూరి జగన్నాథ్. ఈ నాలుగిటిని చార్ధామ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వారిలో ఒకరు ప్రసిద్ధ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు. మరి క్రింది వాటిలో ఎవరు ప్రసిద్ధ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు ఎవరంటే భీమ్సేన్ జోషి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎగ్జిబిషన్ హాల్లలో ఒకటి అయినటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ సెంటర్ యశోభూమి ఏ రాష్ట్రంలో ఉంది? ఇది ఢిల్లీలో ఉండడం జరిగింది. ఢిల్లీలో చూడండి, గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎగ్జిబిషన్ హాల్లో ఒకటైనటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ సెంటర్ యశోభూమి అనేటువంటిది ఢిల్లీ రాష్ట్రంలో ఉండడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దూద్సాగర్ జలపాతాలు భారతదేశంలోని ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దూద్సాగర్ జలపాతాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అవి గోవా రాష్ట్రంలో ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్లోరోక్విన్ దీని యొక్క విరుగుడు మందు. క్లోరోక్విన్ దేనికి విరుగుడు మందుగా పనిచేస్తుంది అంటే అది మలేరియాకు విరుగుడు మందుగా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, మలేరియా యొక్క విరుగుడు మందు ఏమంటే క్లోరోక్విన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క నినాదము ఏమిటి? మరి దీని నినాదం ఏమంటే సేవా ఔర్ నిష్ఠ అనేటువంటిది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క నినాదము, సేవా ఔర్ నిష్ఠ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. సామాజిక న్యాయము మరియు సాధికారత శాఖ ప్రారంభించినటువంటి సాక్రెడ్ SACRED పోర్టల్ వీరికి ఉద్దేశించబడినటువంటిది. మరి ఎవరి కోసం అంటే అది సీనియర్ సిటిజన్ల కోసము సామాజిక న్యాయము మరియు సాధికారత శాఖ ప్రారంభించినటువంటి సాక్రెడ్ అనేటువంటి పోర్టల్ సీనియర్ సిటిజన్ల కోసము ఉద్దేశించబడినటువంటిది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆటోమేటెడ్ బ్యాకప్ విద్యుత్ శక్తిని అందించేటువంటి యూపీఎస్ని విస్తరించండి. యూపీఎస్ని విస్తరించండి. మరి దీనికి యూపీఎస్ అంటే ఏమంటే ఇక్కడ లేకుంటే అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. యూపీఎస్ అంటే అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రాచీన భారతదేశంలో రాయబడినటువంటి చరక సంహిత అనేటువంటి గ్రంథము దేనికి సంబంధించినటువంటిది? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాచీన భారతదేశంలో రాయబడినటువంటి చరక సంహిత అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి గ్రంథం అంటే అది ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథము. చరకుడు రాసిన గ్రంథము చరక సంహిత, ఇది ఆయుర్వేదానికి సంబంధించినటువంటి గ్రంథం అనమాట. నెక్స్ట్ చూద్దాం. తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి వాటిని కూడా చూద్దాము. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇందులో మొదటి బిట్ చూద్దాము. మొదటి బిట్ ఏముందంటే ప్రాచీన భారతీయ విద్యా విధానము దీనిపై దృష్టి సారించింది. ప్రాచీన భారతీయ విద్యా విధానం దేనిపై దృష్టి సారించిందంటే అది ABCD 4 అంటే ఇక్కడ మరి ఏంటంటే ఇక్కడ అవి మోరల్ అంటే నైతికత, శారీరక, ఆధ్యాత్మికత, తర్వాత బౌద్ధిక. చూడండి, ఇక్కడ నైతిక విలువలపైన, శారీరక, తర్వాత ఆధ్యాత్మికత, తర్వాత బౌద్ధిక అనేటువంటి అంశాలపైన ప్రాచీన భారతీయ విద్యా విధానము దృష్టి సారించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వార్ధా పథకం ప్రకారము ప్రాథమిక విద్య ఈ వయసు వారికి ఉద్దేశించబడినటువంటిది. వార్తా పథకం ప్రకారము ప్రాథమిక విద్య ఏ వయసు వారికి ఉద్దేశించబడిందంటే అది 6 నుండి 14 సంవత్సరాల వారికి వార్తా పథకం ద్వారా విద్యా విధానము వీరి కోసము ఉద్దేశించబడింది అనమాట అది. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఏ బోధన అభ్యసన సామాగ్రిని డైడాక్టిక్ మెటీరియల్స్ అని అంటారు? డిడాక్టిక్ ఇక్కడ డిడాక్టిక్ మెటీరియల్స్ అని పిలుస్తారు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే మ్యాంటిస్సోరీ కిట్లను డిడాక్టిక్ మెటీరియల్స్ అని పిలవడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పనికి వచ్చేదే సత్యం అనేది డాష్ యొక్క అభిప్రాయము. మరి పనికి వచ్చేదే సత్యం అనేటువంటిది ఎవరి యొక్క అభిప్రాయం అంటే అది వ్యవహారిక సత్తావాదుల యొక్క అభిప్రాయం అన్నమాట. వ్యవహారిక సత్యవాదుల యొక్క అభిప్రాయం ఏమిటి? ఇక్కడ పనికి వచ్చేదే సత్యం అనేటువంటిది వారి యొక్క అభిప్రాయం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణికం 1 ప్రకారము కెరీర్ మితి అనేటువంటిది ఏమంటే ఇక్కడ ప్రధాన విలువలు మరియు నీతి అనేటువంటిది ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణికం 1 ప్రకారం అనేటువంటిది అనమాట. ఇది దేనికోసం మితి అంటే ఇది ప్రధాన విలువలు మరియు నీతి కోసం మితి అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వ్యక్తుల ఎంపికల ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచేటువంటి ప్రక్రియ ఏమంటే ఇక్కడ మానవ అభివృద్ధి. దీనికి ఆన్సర్ మానవ అభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పోషణ్ అభియాన్ అనేటువంటిది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడినటువంటి ఒక కన్వర్జెన్స్
మిషన్. ఇక్కడ పోషణ్ అభియాన్ అనేటువంటిది ఎవరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించేటువంటి లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఒక కన్వర్జెన్స్ మిషన్. అంటే ఇది ఏబీసీ ముగ్గురు చూడండి. ఇక్కడ గర్భిణీ స్త్రీలు, తల్లులు, తర్వాత పిల్లలు. ఇక్కడ గర్భిణీ స్త్రీలు, తల్లులు, తర్వాత పిల్లల కోసము ఏర్పాటు చేసినటువంటి పథకం అనమాట ఇది పోషణ్ అభియాన్ అనేటువంటి పథకము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమిటి తర్వాత అంటే సామాజిక మార్పుకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. సామాజిక మార్పుకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సామాజిక మార్పు అన్ని సమాజాలలో మరియు అన్ని సమయాలలో ఒకే వేగంతో సంభవిస్తుంది. ఒకే వేగంతో సంభవిస్తుంది. చూడండి ఇక్కడ సామాజిక మార్పుకు సంబంధించి సరికాని ప్రకటన. ఇక్కడ సరికాని ప్రకటనను గుర్తించండి అంటే ఇక్కడ అన్ని సమాజాల్లో మరియు అన్ని సమూహాల్లో ఒకే వేగంతో ఇది సంభవిస్తుందంటే సంభవించదు అనమాట. ఇది వివిధ సమాజాలలో వివిధ వేగాలతో అవి సామాజిక మార్పు సంభవిస్తుంది. మరి సామాజిక మార్పుకు సంబంధించినటువంటి సరైన అంశాలు చూద్దాం. ఇక్కడ మనము సామాజిక మార్పు క్రమంగా లేదా ఆకస్మికంగా జరగవచ్చు. అదేవిధంగా సామాజిక మార్పు కొన్ని సాంస్కృతిక మరియు విజ్ఞాన శాస్త్రము మరియు సాంకేతికత వంటి కొన్ని అంశాల ద్వారా ప్రేరేపించబడుతుంది. అదేవిధంగా సామాజిక మార్పు సమాజంలో మార్పును సూచిస్తుంది. ఇవి సరైన అంశాలు అన్నమాట. కానీ సామాజిక మార్పు అన్ని సమాజాల్లో ఒకే వేగంతో ఒకే సమయాల్లో సంభవించదు అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక నిర్దిష్ట రోజున తరగతి గదిలో తన ఉద్రేక ప్రవర్తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయురాలు ఉపయోగించేటువంటి పద్ధతిని ఇలా అంటారు. ఏమంటారంటే అంతఃపరీక్షణ అంటారు. అంటే ఇక్కడ ఒక నిర్దిష్ట రోజున తరగతి గదిలో తన ఉద్రేక ప్రవర్తనను తనను తాను అంచనా వేసుకోవడానికి, అంటే తనకు తానుగా అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతిని ఏమంటారంటే అంతఃపరీక్షణ పద్ధతి అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒక దానిలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు. క్రింది వాటిలో వేటిలో సంభవించిన మార్పులు అంటే వైఖరుల యొక్క సముపార్జనలో సంభవించినటువంటి మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు అనమాట ఇక్కడ. సో వైఖరుల సముపార్జనలో సంభవించినటువంటి మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సంవత్సరంలోపు వయసు ఉన్న ఒక పిల్లవాడి ఆహారము, సౌకర్యము, ఆప్యాయత అవసరాలు తీరలేదు. ఎరిక్సన్ ప్రకారం ఈ పిల్లవాడిలో ఇది అభివృద్ధి చెందుతుంది. ఏదంటే అది అపనమ్మకము అభివృద్ధి చెందుతుంది. చూడండి ఇక్కడ సంవత్సరంలోపు వయసు ఉన్నటువంటి ఒక పిల్లవాడి యొక్క ఆహారము, సౌకర్యము, ఆప్యాయత అవసరాలు తీరలేదు. ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడిలో అపనమ్మకం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఇదనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు? ఉపాధ్యాయునిగా విద్యార్థికి అభిరుచులు మనం ఎలా అంచనా వేయాలంటే చూడండి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏముందంటే ఇక్కడ ABCD 4 గంట. మరి ఇలా చూడండి ఇక్కడ విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలను గమనించడం ద్వారా, అదేవిధంగా సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా, అదేవిధంగా అభిరుచి శోధకులను ఉపయోగించడం ద్వారా, అదేవిధంగా విద్యార్థితో పరిపృచ్ఛలు నిర్వహించడం ద్వారా, ఈ 4 అంశాల ద్వారా విద్యార్థికి అభిరుచులను ఉపాధ్యాయుడు అంచనా వేయడం జరుగుతుంది. ఈ అంశాలు ఏమంటే విద్యార్థి పాల్గొన్నటువంటి కార్యకలాపాలను గమనించడం ద్వారా, అదేవిధంగా సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా, అదేవిధంగా అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా, అదేవిధంగా విద్యార్థితో పరిపృచ్ఛ నిర్వహించడం ద్వారా విద్యార్థికి అభిరుచులను గుర్తించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పునఃస్మరణను కొలవడానికి క్రింది పరీక్షాంశ రకాల్లో ఒకదానిని ఉపయోగించవచ్చు. పునఃస్మరణను కొలవడానికి క్రింది పరీక్షాంశ రకాల్లో దేనిని ఉపయోగించవచ్చు? మనము ఖాళీలను పూరించుట. మరి ఖాళీలను పూరించడం ద్వారా పునఃస్మరణను కొలవడానికి మనము ఉపయోగించేటువంటి ఒక పరీక్ష అంశం అనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నిర్మాణాత్మక వాదుల ప్రకారము విద్యార్థులలో అభ్యసన ప్రక్రియ ఇలా జరుగుతుంది. నిర్మాణాత్మక వాదుల ప్రకారము విద్యార్థులలో అభ్యసన ప్రక్రియ ఎలా జరుగుతుందంటే అది వారి అనుభవాల ఆధారంగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలా. నిర్మాణాత్మక వాదుల ప్రకారము విద్యార్థులలో అభ్యసన ప్రక్రియ వారి అనుభవాల ఆధారంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్టం ఏంది? బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించేటువంటి విద్యా ప్రణాళిక చట్టం ఏంటంటే ఇక్కడ జాతీయ విద్యా ప్రణాళిక చట్టము NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనేటువంటిది బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించేటువంటి విద్యా ప్రణాళిక చట్టం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE యొక్క విధి కాదు. మరి క్రింది వాటిలో NCTE యొక్క విధి ఏది కాదంటే ఇక్కడ దీనికి ఆన్సరు
పాఠశాల పుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్స్ని తయారు చేసి ప్రచురించడము. పాఠశాల పుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్స్ని ప్రచురించడం అనేటువంటిది ఇక్కడ తయారు చేయడం అనేటువంటిది ఎన్సిటి యొక్క విధి కాదు. మరి ఎన్సిటి యొక్క విధులు ఇక్కడ ఏమన్నట్టు చూద్దాం. ఇక్కడ మనము ఉపాధ్యాయ విద్య యొక్క వివిధ అంశాలకు సంబంధించి సర్వేలు మరియు అధ్యయనాలను చేపట్టడం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏముందంటే ఉపాధ్యాయ విద్య యొక్క వివిధ అంశాలకు సంబంధించి సర్వేలు మరియు అధ్యయనాలను చేపట్టడము. అదేవిధంగా గుర్తింపు పొందిన సంస్థలపై జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి తగిన పనితీరు, అంచనా వ్యవస్థ, నిబంధనలు మరియు యంత్రాంగాన్ని రూపొందించడము. అదేవిధంగా నెక్స్ట్ ఏముందంటే పాఠశాలలో లేదా గుర్తింపు పొందిన సంస్థలో ఉపాధ్యాయుడిగా నియమించబడేటువంటి వ్యక్తికి కనీస అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించడం. ఇవి ఎన్సిటి యొక్క విధులు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఏఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యము లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి ఉంది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఎస్డిజి 5 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 అనేటువంటిది లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి ఉన్నటువంటి అంశం అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. WHO ఈ వయసు వారికి 10 నుండి 13 గంటల నిద్రను సిఫార్సు చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఏ వయసు వారికి 10 నుండి 13 గంటల నిద్రను సిఫార్సు చేసిందంటే అది 3 నుండి 4 సంవత్సరాల పిల్లలకు WHO అనేటువంటిది 10 నుండి 13 గంటల నిద్రను సిఫార్సు చేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఐసిటి సంబంధించి సరికానిది ఏమిటి? ఐసిటికి సంబంధించి సరికానిది ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఐసిటి అనేటువంటిది ఉపాధ్యాయుని ప్రత్యామ్నాయము. కాబట్టి ఇది రాంగ్ అనమాట. ఉపాధ్యాయునికి ఐసిటి అనేటువంటి ప్రత్యామ్నాయం కాదు. మరి ఐసిటికి సంబంధించినటువంటి సరైన అంశాలు ఇక్కడ ఏమనంటే ఐసిటి అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనమాట. మరి ఐసిటి అభ్యసనం మరియు బోధన ఐటీసీ అభ్యసనము మరియు బోధనా ప్రక్రియలను మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీని అనుసంధానిస్తుంది. అదేవిధంగా బోధనలో ఐసిటిని ఉపయోగించడం ఉపాధ్యాయుని శారీరక శ్రమను తగ్గిస్తుంది. అదేవిధంగా ఐసిటి అనేది ఒక ఆధునిక బోధన మరియు అభ్యసన పరికరము ఇదనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా చట్టం 2009లోని సెక్షన్ 28 దీనిని విషదపరుస్తుంది. చూడండి ఇక్కడ క్రింది వాటిలో పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా చట్టం 2009 సెక్షన్ 28 దేనిని విషదపరుస్తుంది అంటే అది తెలియజేసే అంశం ఏమంటే ఇక్కడ ఉపాధ్యాయులు ప్రైవేటుగా ట్యూషన్ చెప్పడాన్ని నిషేధించడము. నిషేధిస్తుంది అనమాట అది. సరే, ఇవి జీకే కరెంట్ అఫైర్స్ మరియు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చినటువంటి క్వశ్చన్లు. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.